నిర్మాత సింగనమల రమేష్ కు మరో నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కలేజా, కొమరంపులి సినిమాలతో నష్టపోయారన్న రమేష్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ రెండు సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయారని అన్నారు రమేష్. అయితే రమేష్ సినిమా సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని అన్నారు బండ్ల గణేష్. మీరు తప్పు చేసి పవన్ ను అనటం సరికాదని అన్నారు. 3 ఏళ్ల పాటు పవన్ తన టైంను వృధా చేసుకున్నారని, పవన్ 100 కాల్ షీట్స్ వేస్ట్ చేసుకున్నారని అన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని తానే అని, ఈ విషయాన్ని మరింత రాద్ధాంతం చేసుకోకండి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు బండ్ల గణేష్. ఇక ప్రెసెంట్ సింగనమల వర్సెస్ బండ్ల గణేష్ అంటూ కూడా ఇటు ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్ ద్వారా ప్రచారం అవుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, ఇటు సింగనమల కనీసం పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇంకెవరూ నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు అంటూ ఆయన మాట్లాడటం, దీనికి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం, దీన్ని ఎలా చూడాలంటారు మనం? సర్తాజ్, ఈ రోజు అయితే 14 ఏళ్ల తర్వాత అజ్ఞాతం వీడి సినీ నిర్మాత అయితే ఈ రోజు ప్రముఖ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నేను అనేక కేసుల్లో ఇరుక్కున్నాను, ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం నన్ను ఒక నిర్దోషిగా విడుదల చేసింది. అయినా కానీ అయితే ఇది గతంలో మద్దెల చెరువు సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సింగనమల రమేష్ అయితే గతంలో ఫైనాన్షియర్ కూడా డబ్బులు ఎగ్గొట్టిన కేసు మరియు చెక్ బౌన్స్ కేసుల్లో కూడా అరెస్ట్ అయిన సింగనమల ఈ కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఒకరికన్నా ములాఖాత్ పెట్టేసైతే ఒకరు కూడా నన్ను చూడడానికి రాలేదు. ఈ కుమరం పులి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా, కలేజా మహేష్ బాబు గారి సినిమాల పైన నేను 100 కోట్లు నష్టపోయాను. ఈ కనీసం నష్టపోయినందుకు కనీసం అయ్యో పాపం అని కూడా నా మీద జాలి, నన్ను కలవడానికి కనీసం నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు సినిమా ఇండస్ట్రీలో అని కూడా చెప్పారు. అయితే ఈయన ప్రధాన నిందితుడు భానుకిరణ్ తో కలిసి ప్రముఖ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డిని బెదిరించిన కేసులో కూడా రమేష్ నిందితుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే షాలిమార్ వీడియో, గతంలో ఒక ఫేమస్ కంపెనీ, ఆడియో కంపెనీ కూడా ఉండేది. ఆ షాలిమార్ వీడియో యాజమాన్యాన్ని కూడా మోసం చేసి బెదిరించినట్లు కూడా ఇతనిపై అభియోగాలు ఉన్నాయి. ఇతనికి సినిమా అనేది అయితే ఇప్పుడు కష్టము, సినిమా తీయకూడదు, ఒక గ్యాంబ్లింగ్ అయిపోయిందని చెప్పి కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ సినిమాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు, ఎక్కడ ఏదో జరిగితే నన్ను అయితే అన్యాయంగా ఇరికించి జైలు పాలు చేశారని చెప్పేసి కూడా ఇతను చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యల చెరువు సూరిది మా ఊరే, నాకు ఆయనతో పరిచయం ఉంది సినీ నిర్మాత సింగల్ రమేష్ తెలియజేయడం జరిగింది. ఆయన వల్ల పరిచయం ఉండడం వల్ల నేను చేయని తప్పుకు నా మీద నేరాభిభోగం చేశారు. అయితే దీన్ని బట్టి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీని అనడంతో ఈ రోజు బండ్ల గణేష్ అయితే ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది ట్విట్టర్ ద్వారా. ఎందుకంటే నువ్వు సినిమా సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవడం వల్లనే మీ తప్పు కోసం పవన్ కళ్యాణ్ గారిని 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని 100 కాల్ షీట్లు మీరు వేస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షిని నేను, దయచేసి దీన్ని రాద్ధాంతం చేయకండి, ఇంకా లాగకండి అనేసి ఒక గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద సింగనమల రమేష్ అయితే ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. ఇది మహేష్ బాబు కూడా ఎంతవరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మరి ఆ సినిమాకి సంబంధించి కూడా ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా తెలియదు. సత్తాజ్. రైట్, థాంక్యూ శ్రీపాల్.